హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఈరోజు ఇష్టమైన వంటలో మన రెసిపీ మినప్పిండితో చేసిన పచ్చి పులుసు. రెసిపీలోకి వెళ్ళే ముందు మీరు కనుక మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మినప్పిండితో పచ్చి పులుసా? అవునండి, మినప్పిండితోనే. పాతకాలంలో మన నానమ్మలు, అమ్మమ్మలు ఈ రకమైన పచ్చి పులుసు కూడా తయారు చేసేవారు. ఇప్పుడు మనం ఆ పచ్చి పులుసు ఎలా తయారు చేసుకుందామో చూద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? చింతపండు పులుసు, బెల్లం తరుగు, కారం, గ్రీన్ చిల్లీస్ 2 తీసుకున్నా అండి, మినప్పిండి, రుచి తగ్గట్టు ఉప్పు, తరిగిన ఉల్లిపాయలు, పసుపు, అంతేనండి. ముందుగా కడాయిలో చాయ్ మినపప్పు తీసుకున్నా అండి. దీన్ని బాగా ఫ్రై చేయాలి. ఇక్కడ చాయ్ మినపప్పుకు బదులు మీరు పొట్టు మినపప్పును కూడా వాడచ్చు. దీన్ని బాగా ఫ్రై చేయాలండి, ఎందుకంటే మనం పచ్చి పులుసుకు వాడుతున్నాము. బాగా ఫ్రై చేయకపోతే పచ్చి వాసన వస్తుందండి, అందుకని బాగా ఫ్రై చేయాలి. ఈ రకంగా వస్తే సరిపోతుంది. దీన్ని మనం కొద్దిగా చల్లార్చుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు మిక్సీలోకి తీసుకొని బాగా ఫైన్గా పొడి చేయాలి. చూసారు కదా, బాగా పొడి అయిపోయింది. ఫైన్గా చేయాలండి. మనం పట్టుకున్నప్పుడు ఈ రకంగా ఉంటే సరిపోతుంది. చూడండి, దీన్ని మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా నానబెట్టిన చింతపండుని తీసుకొని పులుసు తీసుకున్నాను. దానికి నేను పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకున్నాను. మొత్తం 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశాను దీనికి. మీరు పులుపుకు తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను. దాంట్లో తరిగిన ఉల్లిపాయలు మరియు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. దీనికి ఈ రెండింటిని మనం బాగా కలుపుకోవాలండి. నేను చేత్తోనే కలుపుకుంటున్నాను. పచ్చి పులుసు చేత్తో కలిపితేనే చాలా బాగుంటుందండి. హ్యాండ్స్ బాగా నీట్గా వాష్ చేసుకొని కలపండి. దీనికి నేను కారం, పసుపు 2 యాడ్ చేసి బాగా కలుపుకుంటున్నాను. అదేవిధంగా ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను అండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలండి. కలిపినప్పుడు ఉల్లిపాయలు, మిరపకాయలు, ఉప్పు, పసుపు అన్నీ బాగా కలిసిపోయి భలే టేస్ట్ వస్తుందండి. పచ్చిమిర్చిలోని కారం అంతా వచ్చేస్తుంది. దీనికి నేను పులుసుని యాడ్ చేశానండి. చూసారా, వీటన్నిటిని పులుసు పట్టేలాగా కలిపేయాలి. దీనికి నేను బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం మీరు తినే తీపిని బట్టి తీసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం ఉంచి మిగిలింది మొత్తం వేసేస్తున్నాను. చూసారు కదా, నేనైతే కొద్దిగా ఉంచాను. మినప్పిండితో చేసే పచ్చి పులుసుకి బెల్లం బాగా పడుతుందండి. మీరు చూసి వేసుకోండి తీపిని బట్టి. బెల్లం కరిగిపోయేలాగా బాగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు మినప్పిండిని యాడ్ చేస్తున్నానండి. మినప్పిండి నేను 4 or 5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. అవసరం అనుకుంటే మనం వేసుకోవచ్చు. ఇక్కడ 4-5 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. మీరు ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఎక్కువ మినప్పిండి వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బెల్లం కూడా. చూడండి, ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనకు పచ్చి పులుసు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీనికి తాలింపు కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. ఒక కడాయిలో కొద్దిగా నూనె తీసుకోవాలండి. నేను ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్ల నూనె తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అదేవిధంగా మినపప్పు కూడా తీసుకున్నాను. దీనికి నేను ఎండుమిర్చిని ఒక 2-3 ఎండుమిర్చి తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. అదేవిధంగా కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై అయ్యేలాగా చూడాలి. దీన్ని మనం పులుసులో పోసుకొని బాగా కలబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. పులుసులో తాలింపు వేసాక పులుసు గుమగుమలాడుతుందండి. దీన్ని కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, మన మినప్పిండి పచ్చి పులుసు రెడీ అయింది. మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.